ప్రియులారా, మనందరి జీవితంలో ఒక పాస్ట్ లైఫ్ ఉంటుందండి. అంటే గత జీవితము ప్రభువులోకి రాకముందు మనం రకరకాల వాటిలో ఉంటాము. మరి దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్పు చెందాము, దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పు ఉందనేది ఈ రోజు మనము ఒక భక్తుడి జీవితం ద్వారా తెలుసుకుందామండి. ఆ భక్తుడి మార్పును చూసి దేవుడే నిజంగా ఆశ్చర్యపోయి గొప్ప స్టేట్మెంట్ ఇస్తారండి. ఆ భక్తుడు ఎవరో కాదు, దైవజనుడైన మోషే గారి ప్రియుల మోషే గారండి. ఆయన జీవితాన్ని చూసి దేవుడు ఏమంటారంటే, మోషే భూమి మీద ఉన్న అందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న అందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడు చెప్తారు ప్రియులారు మోషే గారి గురించి. ఎందుకు ఆయన మిక్కిలి సాత్వికుడు అయ్యారు, అంత గొప్పగా మోషే గారు ఏ విధంగా మార్పు చెందారు. నిజంగా ఆయన జీవితం ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఆయన కూడా ప్రభు సేవలోకి రాకముందు ఆయన ఎలా ఉన్నారు ఒకసారి మనం చూద్దామండి. అది చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుని కొత్తగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవరినో లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాను. ప్రియులారా, మోషే గారు పాత జీవితం చూడండి ఎలా ఉన్నారు. ప్రభు సేవలోకి రాకముందు మోషే గారు ఎలా ఉన్నారంటే, ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో పూర్తి చేశాడు ప్రియులారా. అంటే ఆవేశాన్ని తట్టుకోలేక, కోపముని కంట్రోల్ చేసుకోలేక ఒక మనిషినే చంపేశారంటే చంపేశాడు ప్రియులారా. అలాంటి మోషే గారు తర్వాత దేవుడు ఆయన్ని ఏర్పరుచుకుంటారు ప్రియులారా. తర్వాత ఆయన మరి తమ మామందరం మేపడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత మరి మోషే గారు ప్రభు పరిచర్యలోకి వస్తారు ప్రియులారా. దేవుడి సేవ మొదలు పెడతారండి. అక్కడ మొదలవుతుందండి మోషే గారి జీవితము. దేవుడికి ఎంతో నమ్మకంగా సేవ చేస్తారండి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిలబడతారు ప్రియులారా. ఆ ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి విడిపించే క్రమంలో, ఆ అరణ్యంలో, ఆ మార్గంలో ఇశ్రాయేలీలు ఎంతో ఎంతో సనుక్కుంటారండి. కానీ మోషే గారు ఎక్కడా కూడా నాకెందుకు వచ్చింది ఈ సేవ అంటూ విడిచిపెట్టలేదండి. నమ్మకంగా పనిచేశాడు ప్రియులారా దేవుడి కోసం. అందరూ అవిశ్వాసంగా ఉంటారండి ఎర్ర సముద్రం దగ్గర, కానీ ఒక్క మోషే గారు మాత్రమే విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థన చేస్తారండి. అన్ని విషయాల్లో కూడా ఆయన దేవుని ఎడల నమ్మకంగా అంటారు ప్రియులారా. అందుకేనండి ఆయన నమ్మకస్తుడు అయ్యారు. ఇదంతా ఒక వ్యక్తి అయితే ప్రియులారా, మోషే గారు ఎంత క్లోజ్ అంటే దేవునికి, దేవుని యొక్క కోపాన్నే మోషే గారు కంట్రోల్ చేస్తారండి. ఏ విధంగా అంటే, ఇశ్రాయేల్ కనుక్కోవడం తెలిసి దేవుడు చంపేస్తాంటారు. మోషే ఈ ఇశ్రాయేల్ నేను చంపేస్తాను వీళ్ళు వద్దంటే మోషే గారు అంటారు ప్రియులారా, వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, వాళ్ళు ఒక్కసారికి క్షమించే ప్రభువా అంటూ దేవుని కోపాన్ని మోషే గారు చల్లారుతారు ప్రియులారా. మోషే గారు మాట్లాడతారండి ఇశ్రాయేల్ పక్షాన. నిజంగా ఎంత గొప్పగా మారిపోయారు ప్రియులారా. అంటే అనేక మందిని ప్రేమించేటువంటి గొప్ప మనసున్న వారిగా మోషే గారు మారిపోయారు ప్రియులారా. ఇదంతా ఒక ఎత్తు అయితేనండి, ఒక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. మోషే గారు ఎంత మంచి మనసుతో చూద్దామండి. మోషే గారండి మరి ఇశ్రాయేలుకి నాయకుడు ఉన్న క్రమంలో మరి మిరియాం అనేది ఒక స్త్రీ వస్తారండి. ఆ మిరియాం అనే స్త్రీ ఏం చేస్తారంటే, మరి మోషే గారి మీద నెగిటివ్ గా మాట్లాడతారు. ఏమనంటే, మోషే గారు ఇశ్రాయేలుకి దేవుడు అతనితోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడించడా అంటూ మిరియాం ఏం చేస్తారంటే మోషే గారి మీద నెగిటివ్ గా మాట్లాడతారండి. అయితే ఆ మాట ఎవరు విన్నారో తెలుసా అండి? మోషే గారి మీద నెగిటివ్ గా మాట్లాడుతుంటే ఎవరు విన్నారంటే చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. ఎవరు విన్నారండి? మోషే గారి మీద నెగిటివ్ గా మాట్లాడుతుంటే ఎవరు విన్నారు తెలుసా అండి? తాను నమ్మిన దేవుడు విన్నారు ప్రియులారా. నమ్మిన దేవుడు విన్నారండి. దేవుడు విని ఏమంటారు తెలుసా అండి? దేవుడే సమాధానం చెప్తారండి మోషే గారి పక్షాన. కంటిన్యూషన్ చూడండి, కంటిన్యూషన్. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న అందరిలో నా మోషే మిక్కిలి సాత్వికుడు. నా మోషే అలాంటి కాదు, నా మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడంటూ మోషే గారి పక్షాన దేవుడు మాట్లాడతారండి. మోషే గారి పక్షాన దేవుడు సమాధానం చెప్తారు ప్రియులారా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మనము ఈ రోజు మన జీవితంలో మనల్ని అవమానపరిచే వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభు యొక్క నీతి నిజాయితీలో, ప్రభు వాక్యము ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో ప్రియులారా, దేవుడు మన పక్షాన పోరాడతారండి. మన మొరను, మన నిందలను, మన అవమానాలను దేవుడు వింటారు ప్రియులారా.
చాలా మంది అనుకుంటారు, నా బాధలు ఎవరు వినట్లేదు, నా అవమానాలు ఎవరు చూడట్లేదు, నా నిందలు ఎవరు తెలుసుకోవట్లేదు అని అనుకుంటారేమో. మనము దేవుని ఎడల నీతి నిజాయితీ కలిగి పరిశుద్ధంగా బ్రతికితే దేవుడే మన నిందలు మన అవమానాలు విని ఆయన సమాధానం చెప్తాడు ప్రియులారా. మనం భయపడాల్సిందే, కంగారు పడవలసింది ఏమీ లేదు ప్రియులారా. ఒక్కటేనండి మనం చెయ్యాల్సింది, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలండి. దేవుడే మన మొరను వింటారు, మన నిందలు వింటారు, మన యొక్క ప్రతి కన్నీటిని ఆయనే తుడుస్తారు ప్రియులారా. అయితేనండి మరి మోషే గారిది ఎంత మంచి మనసు చూద్దాం ప్రియులారా. నిజంగా అందుకనేమో దేవుడు అని అంత సాత్వికుడు అన్నారేమో. మరి ఎంత మంచి మనసు అంటాయండి. మిరియామ గారు మోషే గారి మీద నెగిటివ్ గా మాట్లాడినందుకు దేవుడు ఏం చేస్తారంటే మరి మిరియామ గారికి కుష్టి వచ్చేలా చేస్తారు ప్రియులారా. కుష్టి వచ్చేలా చేస్తే అదే ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తామంటే మిరియామకి తగిన శాస్త్రే జరిగింది, మిరియాము అలాగే జరగాలి, నన్ను తిట్టినందుకు అలాగే జరగాలంటూ మనం అయితే సంతోషపడతామండి. కానీ మోషే గారు ఎలా స్పందించారో తెలుసా అండి? మిరియామ గారికి కుట్టు వచ్చిందని తెలిసిన వెంటనే మోషే గారు ఎలా స్పందించారో చూడండి పిల్లారా. అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఏంటండి, తన మీద నెగిటివ్ గా మాట్లాడిన మిరియాం గారి గురించి మోషే గారు ఏమంటున్నారంటే, ప్రవ్వా నువ్వు కరెక్ట్ గానే చేసావు ప్రవ్వా, ఆవిడకి అలానే జరగాలి ప్రవ్వా అంటూ సంతోషపడలేదండి మోషే గారు. బాధపడ్డారండి మోషే గారు. బాధపడ్డారని హృదయం బాధపడిపోయింది. అయ్యో వద్దు ప్రవ్వా, ప్లీజ్ ప్రవ్వా, ఆమెనేం చెయ్యొద్దు ప్రవ్వా, ఆవిడకి ఈ కుష్టి నుంచి విడిపించు ప్రవ్వా అంటూ మోషే గారు మొరపెట్టుకుంటారండి. అదండి శత్రువును సైతం ప్రేమించినట్టు గొప్ప మనసు మోషే గారిది ప్రియులారా. అందుకేనండి ఆయన మిక్కిలి సాత్వికుడు అయ్యారు ప్రియులారా. నిజంగా చూడండి, ఇసుకలో పూర్తి చేసేటువంటి అలాంటి మోషే గారే తన మీదకి నిందలు వేసినా, తన మీదకి నెగిటివ్ గా మాట్లాడినా కానీ అలాంటి వ్యక్తిని కూడా క్షమించి వాళ్ళ కొరకు దేవునికి ప్రార్థన చేసినంత గొప్పగా మారిపోయారు ప్రియులారా. మోషే గారు లాంటి సాత్వికము మనకు కూడా కావాలండి. మోషే గారు లాంటి సాత్వికమైన మనసు మనం కూడా కలిగి ఉండాలి ప్రియులారా. మోషే గారు లాంటి సహనం మనం కూడా కలిగి ఉండాలండి. ఎంత సహనంగా ఉంటారండి ఆయన. ఇశ్రాయేలు అందరూ సనుక్కున్నా కానీ సహనముతో దేవుడు పరిచర్య చేస్తారు ప్రియులారా. ఎంతమంది తిట్టుకున్నా కానీ ప్రేమించి క్షమించి మరి దేవుని పరిచర్య చేస్తారు ప్రియులారా. దేవునికి నమ్మకంగా పరిచర్య చేశారండి. అందుకేనండి దేవుడు ఆయన గురించి మా చెప్తా చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. నిజంగా అండి చాలా బాగుంటుంది ఆ మాట, మనందరికి తెలిసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూసారా అండి ఎలా ఉన్నారంటే మోషే గారు పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె అని చెప్పుకోవడం కాదు, అదే విధంగా చూడండి ఏమంటున్నారైనా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని. ఐగుప్తులో ధనం కంటే యాక్చువల్గా ఐగుప్తులో ధనం సంపాదించవచ్చండి. ఎందుకంటే ఫరో కుమారుడిగా మరి ఫరో ఇంట్లో పెరిగారు కాబట్టి, ఫరో కుమార్తె పెంచుకున్నారు కాబట్టి ఆ యొక్క సంపద నన్ను ఉపయోగించుకోవచ్చు. లేకపోతే నేను ఫరో కుమార్తె యొక్క కుమారునని చెప్పుకోవచ్చు. కానీ అలా చెప్పుకోకుండా నాకు క్రీస్తు విషయం నిందే గొప్ప భాగ్యము, నాకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యము. అల్పకాలం పాపభోగం నాకొద్దు, నాకు దేవుడి కొరకు నీతి నిజాయితీగా బ్రతకడం నాకు కావాలి, దేవుని ఎడలి పరిశుద్ధత కలిగిన జీవితం నాకు కావాలంటూ దేవుని కొరకు అడుగులు వేశారండి మోషే గారు. అందుకేనండి అంత గొప్ప సాత్వికుడిగా ఆయన మారిపోయారు. ప్రియులారు, ఈ రోజున మన జీవితంలోండి మరి ప్రభువులోకి రాకముందు మనం ఎలా ఉన్నామో చాలా దారుణంగా చెడిపోయి ఉన్నాము. మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం ప్రియులారు? మన జీవితం ఎలా ఉందండి? మోషే గారి యొక్క మార్పును చూసి దేవుడే అంటున్నారు మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతుడు, నమ్మకస్తుడని. మోషే గారి మార్పును చూసి దేవుడే అంటున్నారు. మరి మన మార్పును చూసి దేవుడు రేపు పొద్దున పరలోకంలో చెప్పాలి ప్రియులారా. తీర్పు దినాన మన గురించి కూడా దేవుడు చెప్పాలి. ఏమనంటే బలా నమ్మకాన్ని మంచి దాసుడా అంటూ దేవుడు మన గురించి చెప్పాలి ప్రియులారా. బలా నమ్మకాన్ని మంచి దాసుడా, నా కొరకు భూమి మీద మంచిగా బ్రతకావంటూ మన గురించి చెప్పాలండి. అలాంటి స్టేట్మెంట్ కోసం మనం బ్రతకాలి ప్రియులారా. దేవుడే మనం మెచ్చుకునే విధంగా మనం మార్పు చెందాలి ప్రియులారా. కాబట్టి ఒకవేళ ఈ రోజు మన జీవితంలో ఇలాంటి మార్పు లేకోకుండా ఇంకా పాత జీవితంలో ఉన్నట్టే పాత క్రియలు మళ్ళీ చేస్తున్నామా, దేవుడు అవకాశం ఇస్తున్నాడండి మనకి. ఈ రోజున మార్చుకుందాం ప్రియులారా. మనల్ని మనం మార్చుకుందాం ప్రియులారా. ఈ రోజు మార్చుకొని మోషే గారు లాంటి సాత్వికమైన మనసుతో, మోషే గారు లాంటి మంచి మనసుతో మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి మన కాలాన్ని ముగించేసుకుందాం ప్రియులారా. అతి మారు మనసును దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.